నెల్లూరులో రా కదలిరా సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇంతవరకు ఆ ఇండ్లు కట్టిన దాఖలాలు లేవు. కనీసం అందరికి 1 లక్ష రూపాయలు చొప్పున పారితోషికం ఇచ్చిన పార్టీ ఇచ్చిన ట్రస్ట్ వచ్చి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు పెరిగిపోతున్నాయి. ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదు కానీ కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి చేశాడు. అవునా కాదా? అబద్ధాల కూర అవునా కాదా? తమిళ్లో 10 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు దోచేసుకుంటాడు. అదే జలగన్న పాలసీ. అలాంటి జలగ మనకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. అదే బటన్ నొక్కుడు కార్యక్రమం. అనునిత్యం అంటాడు నేను బటన్ నొక్కుతున్నానని. నేను అడుగుతున్నా, నీ బటన్ నొక్కుడు కార్యక్రమంలో ఎంత దోచేశావో సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఒక్క విషయం మీరు ఆలోచించండి. ఇదే రాష్ట్రం, ఇదే ప్రజలు, కేవలం మారింది ప్రభుత్వం మాత్రమే. నాడు లేని పన్నులు ఇప్పుడు ఎందుకు వచ్చాయి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే రాష్ట్రం, ఇదే ప్రజలు, నాడు లేని అప్పులు నేడు ఎందుకు వచ్చాయని ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క కరెంటు బిల్లు ఆ రోజు 200 రూపాయలు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు కరెంటు బిల్లు? 1000 రూపాయలు అవునా కాదా? 5 రెట్లు పెరిగిందా లేదా? నేనుంటే కరెంటు ఛార్జీలు పెరిగేటివా? మీకు 1000 రూపాయల భారం పడేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తెలుగుదేశం పార్టీ సమర్థత. ఇంకో పక్క 5 ఏళ్ళు ఒక్కరోజు కరెంటు ఛార్జీలు పెంచావా? మనం నాణ్యమైన కరెంట్ ఇచ్చావా లేదా? ఈరోజు కరెంటు కోతలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు కోతలు, ఎక్కడికక్కడ ధరలు పెరిగిపోయి ఇబ్బంది పడే పరిస్థితి. మనం నాడు నాణ్యమైన మద్యం, మా తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు, సాయంత్రం అయితే శారీరక కష్టాలు మర్చిపోవాలని ఒక పెగ్గేసుకొని పడుకోవాలనుకుంటారు. అయితే ఈ ముఖ్యమంత్రి 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు? ఇప్పుడు 200 రూపాయలు అవునా కాదా? ఎవరికి పోతుంది ఈ డబ్బులు? జలగన్నకు అవునా కాదా? కడాన మీరు తాగే రక్తంలో కూడా, మద్యంలో కూడా రక్తాన్ని తాగే వ్యక్తి దుర్మార్గుడు ఈ జలగన్నని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి. ఏమమ్మా పెరిగాయా? పప్పు పెరిగిందా? కూరగాయలు పెరిగాయా? చక్కెర పెరిగిందా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా? అన్నీ పెరిగిపోయినాయి. మా మగవాళ్ళకి ఏం తిండి పెడుతున్నారో నాకైతే తెలియడం లేదు. మీరు పేదవాడి బ్రతుకు చితికిపోయే పరిస్థితికి వచ్చింది. ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెంచారు. అవే నదులు, అదే ఇసుక ఆ రోజు ఉచితం, ఈ రోజు మాత్రం కొనాలంటే బంగారం అయిపోయింది. అవునా కాదా? ఇసుక దొరుకుతా ఉందా మీకు? దొరికే పరిస్థితి ఉందా మీకు? ఇసుక దొంగలు ఎక్కడ చూసినా వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన నాడు అదే రాష్ట్రం, నేడు కూడా అదే రాష్ట్రం. పైగా బడ్జెట్ పెరిగింది, జిఎస్టీ పెరిగింది, కేంద్రం నిధులు పెరిగాయి. కానీ ఎక్కడికక్కడ మీరు చూస్తే వీరబాదుడు, బాదుడే బాదుడు. ఒకటి కాదు, అన్ని పెంచే పరిస్థితికి వచ్చారు. నాడు పన్నుల వాత లేదు, అప్పుల మోత లేదు,
100కు పైగా సంక్షేమ పథకాలకు నాంది పలికాం. అవన్నీ ఏమైనాయని నేను అడుగుతున్నా. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఒక అసమర్థ పాలన, ఒక విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రానికి కీడు జరిగింది. ఇక్కడుండే యువతను కోరుతున్నా, ఇంటింటికి వెళ్ళాలి, మీరు వాస్తవాలు చెప్పాలి. యువత ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్న క్యాంటీన్ పోయింది, చంద్రన్న బీమా పోయింది, రైతు సబ్సిడీలు పోయినాయి, విదేశ విద్య పోయింది, అన్ని పోయినాయి. మళ్ళీ మాయ మాటలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అప్పులు విపరీతంగా పెరిగాయి, వడ్డీ కూడా పెరిగింది. నేను అడుగుతున్న, అప్పులు జగన్మోహన్ రెడ్డి కడతాడా? సాక్షి పేపర్ కడుతుందా? భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ కడతారా? ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలి? మీరే కదా. అందుకే ఇప్పుడే ప్రారంభమైంది బాధుడే బాధుడు. ఈ ముఖ్యమంత్రికి అభివృద్ధి చేతనవుతుందని మీరు భావిస్తున్నారా? తమ్ముళ్ళు, అమ్మలు, అక్కలను అడుగుతున్నా. మీ ఊర్లో రోడ్లు బాగున్నాయా? ఏ రోడ్లైనా తిరిగే పరిస్థితి ఉందా? ఒక్క రోడ్డుకు ఒక తట్ట మట్టి వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఒక రాజకీయ వ్యాపారి, చాలా తెలివైన వాడు. మీ అందరికి ఉదాహరణకు మీరు చూస్తే సాయంత్రానికి ఒక పెగ్గేసుకోవడం మీకు అలవాటు. సాయంత్రం కాగానే మద్యం పైన ఆదాయాన్ని తాడేపల్లి కొంపలు లెక్కేసుకోవడం ఆయనకు అలవాటు. అంటే ఇక్కడ మీరు పెగ్గేసుకుంటే ఆయనకు ఆ డబ్బులు వెళుతుంది. ఇది ఎక్కడ చోద్యం అని అడుగుతున్నా. దొంగ తెలివితేటలు ఈ ముఖ్యమంత్రికి. ఎక్కడ ఆన్లైన్లో విక్రమాలు తెలియవు. ఏ షాపులో అయినా వెళితే ఆన్లైన్లో పేమెంట్ ఉందా తమ్ముళ్ళు? ఒక కిళ్ళీ కొట్టుకెళ్ళండి, ఒక టీ స్టాల్కి వెళ్ళండి, అక్కడ గూగుల్ పే ఉందా లేదా అని అడుగుతున్నా. మద్యం షాప్లో ఉందా? ఏంటి కారణం? ఏంటి కారణం? మొత్తం ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? తాడేపల్లికి పోతున్నాయి, అవునా కాదా అని అడుగుతున్నా. పైగా పిచ్చి బ్రాండ్లు ఇవి తమ్మితే, ఈ తాగితే తమ్ముళ్ళకు కిక్కెక్కదు కానీ 2 క్వార్టర్లు వేసుకోవాలి. క్వార్టర్కి 250. ఆ లెక్కే చూసుకుంటే నెలకు 6,000 రూపాయలు. సంవత్సరానికి ఎంత తమ్ముళ్ళు? 72,000 రూపాయలు. అంటే దీంట్లో 72,000 రూపాయలు, 50,000 రూపాయలు ప్రతి సంవత్సరం మీ డబ్బులు మింగే దుర్మార్గుడు ఈ జలగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో నాణ్యత లేని మందు వల్ల, మద్యం వల్ల 35 లక్షల మంది అనారోగ్యం పాలైపోయారు. 30,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మా ఆడపడుచుల మంగళ సూత్రాన్ని దింపేశాడు ఈ దుర్మార్గుడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజు మీకు చెప్పాడా లేదా? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడా లేదా? చెప్పాడమ్మా? చేశాడా? కానీ 25 ఏళ్లు మీరు తాగుతానే ఉండాలి. దానికి 36,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు దుర్మార్గుడు. నేను అందుకే అడుగుతున్న, మాట తప్పాడా లేదా జగన్మోహన్ రెడ్డి? ఓటు అడిగే హక్కుందా జగన్మోహన్ రెడ్డికి?
ఒకవేళ ఓటు అడిగితే వేస్తారా మీరని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటివన్నీ చూస్తా ఉంటే చాలా బాధేస్తుంది. ఇంకో పక్క తమ్ముళ్ళు సామాజిక న్యాయం అన్నాడు. చేశాడా సామాజిక న్యాయం? నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో జగన్మోహన్ రెడ్డి చెప్పే సామాజిక న్యాయం కూడా అంతే. ఈరోజు మీరు చూడండి, మొన్నటి వరకు అన్నాడు 175కు 175 గెలుస్తా ఉన్నాడా లేదా? వైనాట్ కుప్పం అన్నాడా లేదా? ఈరోజు పీలేరు సభలో చెప్తున్నా వైనాట్ పులివెందల. తమ్ముళ్ళు 65 మంది సీట్లు మార్చాడా? అందులో 29 మందికి సీట్లు ఎగ్గొట్టాడు. పర్వాలేదు. నేను అడుగుతున్నా, ఈ ఊర్లో చెత్త వేరే ఊరికి మారిస్తే అది బంగారం అయిపోతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చెత్తే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజాప్రతినిధుల్ని, పవిత్రమైన రాజకీయాన్ని అపహాస్యం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రాయలసీమ నుంచి మాట్లాడుతున్నా, పీలేరు గడ్డ నుంచి మాట్లాడుతున్నా. ప్రజలు కులాల పైన, మతాల పైన, ప్రాంతాల పట్ల అభిమానంతో ఓట్లేస్తే మన కడుపు నిండుతుందా, ఆకలి తీరుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక విషయం ఆలోచించండి. రాయలసీమలో రెడ్లున్నారు, రాయలసీమలో ముస్లింలున్నారు. ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని కులాలు అనేటివి మనం అనుకుంటే పుట్టేటి కాదు. వారసత్వంగా మన పెద్దవాళ్ళు పుట్టారు. మనం కూడా కొన్ని కులాల్లో పుడతా ఉంటాం. కొంచెం ఎన్నికరండి, బ్యాక్. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఒకటే హామీ ఇస్తున్నా. సుపరిపాలన ఇవ్వడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఎన్టీఆర్ ఆ రోజు ఆశించినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఒక వ్యక్తి చెడు వ్యక్తి అయితే, ఒక మానసికంగా సరిగా లేకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయో 5 సంవత్సరాలుగా మీరు చూశారు. అందరి మీద కేసులు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరం బాధితులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కూడా బాధితుడిని, మీరు బాధితులే. ఈ సైకో పాలనలో నష్టపోని వ్యక్తి, ఇబ్బంది పడని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా మనం భయపడతావా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా. అన్ని మతాలకి, అన్ని కులాలకి, ప్రత్యేకంగా రాయలసీమకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ న్యాయం చేసే పార్టీ, న్యాయం చేయబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు సిద్ధంగా ఉండి రేపు జరిగే ఎన్నికల్లో మీ సత్తా మీరు చూపేయండి. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాదని మిమ్మల్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఇప్పటికే భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కింద మేము ముందుకు వచ్చాం. మా ఆడబిడ్డల కోసం మహాశక్తి. ఇందులో మీరు చూస్తే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల ఎంతమంది ఆడబిడ్డలున్నా ఇంట్లో 1500 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు,
తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది చదువు కోసం 15,000 రూపాయలు వేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నికల్లో అందరికీ ఇస్తామన్నారు. ఇప్పుడు ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ధరలు పెరిగాయి, ప్రభుత్వం ఫెయిల్ అయింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, ధరలు తగ్గించే బాధ్యత మాది.